ఉదయాన్నే 6 గంటలకి నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళాము. విజయవాడకి వెళ్ళాలంటే నేను వెళ్ళే లోపల నేను వెళ్ళాల్సిన ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ ట్రైన్ 7:30కి అన్నారు. ఆ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా. అలా వెయిట్ చేస్తూ ఉంటే నేను వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. రైల్వే వాళ్ళని కాకుండా ఇదేమో నేను వెళ్ళాల్సిన ట్రైన్. ఆ ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎలాగోలా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఆ ట్రైన్ ఎక్కి ఆ పొలాలు ఆ ప్రకృతి చూస్తూ పోతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది మా. ట్రైన్ జర్నీ అంటేనే చాలా బాగుంటుంది మా. అదే అలా చూస్తూ పోతూ ఉంటే ఆ ట్రైన్ ఆ చుట్టూ పొలాలు అది వేరే లెవెల్ మా. చెప్తే అర్థం కాదు. ఒక ట్రైన్ జర్నీ చేసిన వాడికే తెలుస్తుంది. అలా వెళ్తూ ఉంటే మధ్యలో కొంచెం ఆకలేసింది మా. ఆకలేసే లోపల గుగ్గుళ్ళు తీసుకున్నాము. సమోసా ఆ 2 అయితే తీసుకున్నాము. గుగ్గుళ్ళు అయితే 20 అంట, సమోసా అయితే 30 అంట. అవి తినే లోపల విజయవాడ అయితే వచ్చేసాము. కనిపిస్తుంది కదా టెంపుల్, అది దుర్గమ్మకు సంబంధించిన టెంపుల్ మా. టెంపుల్ నేమ్ అయితే నాకు ఖచ్చితంగా తెలీదు. ఇదేమో కృష్ణా బ్యారేజా, ఒకసారి చూడండి. అక్కడ మామూలుగా మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మామూలుగా అయితే ఖాళీయే ఉండవు అసలు. మామూలుగా భక్తులతో నిండిపోయి ఉంటాయి. ఈ వరదల వల్ల ఎవరిని పోలీసులు అయితే అలో చేయట్లేదు. ఆ కృష్ణా బ్యారేజ్ అయితే చూడు మా ఎలా ఉందా లొకేషను. అది కొండ కింద కృష్ణమ్మ, కొండపైన దుర్గమ్మ. ఒక్కసారైనా విజయవాడకి వెళ్ళి ఆ లొకేషన్స్ అన్నీ చూసి అసలు రావాలనిపించదు మా. విజయవాడ వదిలే అలా ఉంటుంది మా విజయవాడ లొకేషన్. ఆ బ్యారేజ్లో నుంచి నీళ్లు అవన్నీ అలా వస్తుంటే, ఆ ట్రైన్ బ్యారేజ్ మీద నుంచి అలా వెళ్తూ ఉంటే ఆ నది మీద అబ్బా కృష్ణమ్మని వదిలి అసలు రావాలనిపించదు మా. వేరే లెవెల్ మా విజయవాడ. చెప్తే అర్థం కాదు మా. ఒక్కసారన్నా విజయవాడకి అయితే వెళ్ళాలి మా. కృష్ణానది మీద ట్రైన్ వెళ్తూ ఉంటే చాలామంది డబ్బులు అయితే వేస్తున్నారు మా. అది ఎందువల్ల నాకైతే అర్థం కాల. ఇంతకుముందు అయితే వెండి నాణ్యాలు అయితే వేస్తుండేదంట. అట్టా కృష్ణానదిని చూస్తూ పోతూ ఉన్నాము. చాలా బాగుంది. ఆ ట్రాక్ ఖాళీగా ఉంది. దాని మీద కూడా మామూలుగా ట్రైన్ వస్తుంది. అక్కడ కొన్ని మంది ఉన్నారు, మీకు కనిపిస్తున్నారా? వాళ్ళు ఎవరంటే మామూలుగా ట్రైన్ ట్రాక్స్ అంటే చూస్తూ ఉంటారు. మన రిపోర్ట్లు ఉన్నాయా ఏమన్నా అని. ఇదేమో ఇక్కడికి ఎండ్ అయిపోయింది కృష్ణానది. మామూలుగా వరదలు అవి ఫుల్గా వచ్చినప్పుడు అయితే మొత్తం ఉంటుంది, కానీ ఇప్పుడు లేదు. ఇక అక్కడ బోట్లు అవి కనిపిస్తున్నాయా, అలా చూస్తా పోతా ఉంటే విజయవాడ అయితే వచ్చేసింది మా. అలా ట్రైన్ అయితే దిగేసాము. ట్రైన్ అయితే దిగేసి బయటకు అయితే వచ్చి ఆటో ఎక్కేసి దుర్గమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము బయలుదేరా. అలా ఆటో అన్న తీసుకోపోతా ఉన్నాడు. అలా కృష్ణా బ్యారేజ్ అమ్మిడి నుంచి తీసుకొని వెళ్తానని చెప్పాడు. ఇదే కృష్ణా బ్యారేజ్. అక్కడ నుంచి రైట్ తిరిగితే అదే మా దుర్గమ్మ టెంపుల్. చాలా అమ్మిడి అక్కడ నుంచి. కృష్ణా నదిలో అయితే స్నానం అయితే చేయని వెళ్దాము. అలా కొంచెం సేపు అయితే కృష్ణానదిలో అయితే స్నానం చేసాము. బాగా ఎంజాయ్ చేసాము. అంతా బాగానే ఉంది. ఇక్కడ మనతో కూడా కొన్ని మంది కూడా వచ్చున్నారు మా. పెద్దగా అయితే రాలేదు ఇక్కడ బ్యారేజ్ అవతలకి. అందరు అవతల మునుగుతున్నారు, కానీ కొంచెం వాటర్ కొంచెం తక్కువ ఉన్న వల్ల మేము కొంచెం అవతలకి వచ్చి అయితే మునుగుతున్నాము. బాగా అయితే ఫాస్ట్గా అయితే మునిగేసాము. అప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనంకి అయితే వెళ్ళి వచ్చేసాము. బాగా దర్శనం జరిగింది. లోపలికి ఫోన్లు బ్యాగులు అయితే ఏమీ అలో చేయలేదు మా. అవన్నీ బయట పెట్టేసి లోపలికి అయితే దర్శనం వెళ్ళాము. వెళ్ళి ప్రసాదం కూడా తీసుకొని అయితే బయటకు వచ్చేసాము. బాగా దర్శనం అయింది.
కొండ మీద నుంచి చూడు మావ లొకేషన్ ఎలా ఉందో ఏందో. అక్కడ కనిపిస్తుంది కదా, అది మన అంబేద్కర్ స్టాచ్యూ మావ. అది మొన్న కొత్తగా విజయవాడలో కట్టింది. ఇదే మావ విజయవాడ సిటీ. చూడు మావ ఎలా ఉందో.